బుల్బుల్ వాట్ ఈస్ దిస్? నువ్వు నన్ను ఇలా ఒంటరిగా గదిలోకి ఎందుకు తీసుకొచ్చా? ఆలియా, నీకు గుర్తుందా నేను నీకు చెప్పాను అదే అక్క బావగారి కిడ్నాపింగ్ విషయంలో నాకు ఒకరి మీద అనుమానంగా ఉందని? అవును, నువ్వు చెప్పావు, కరెక్ట్. ఇప్పుడు నాకు ఒక క్లూ దొరికింది ఆలియా. క్లూ? అవును. ఏంటా క్లూ? అది యాక్చువల్లీ ఆలియా, నాకు ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే తనకి కిడ్నాపింగ్ గురించి బాగా తెలుసని, ఇన్ఫాక్ట్ ఈ కిడ్నాపింగ్ ఎవరు చేయించారో కూడా తెలుసట. అతని దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంట. ఇంకా అతను నన్ను కలవమని పిలిచాడు. హలో, ఎవరు? ఎవరి గొంతులో అయితే అంత వేడి ఉందో వాళ్ళైతే ఇక ఎవరో నీకు కావాల్సిన వాళ్ళే ఉంటారు. మరి నువ్వు కలవడానికి వెళ్తున్నావా? ఐ మీన్, ఇస్ ఇట్ సేఫ్? నేనైతే ఆలోచిస్తున్నాను, కానీ నాకేమో చాలా భయంగా ఉంది. ఒకవేళ తను కిడ్నాపర్ అని తేలితే ఎవరైతే నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారో. యా, దట్స్ రైట్. ఇంకో విషయం కూడా ఆలోచిస్తున్నాను. అతను జెన్యూన్ మనిషి కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరైతే నాకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాడో. ఆలియా, నాకు సీరియస్లీ అర్థం కావడం లేదు. నేను ఎవరిని ట్రస్ట్ చేయాలో, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఆలియా. చూడు, నువ్వు నాతో పాటు వస్తావా? నువ్వు నాతో పాటు వచ్చావంటే రిస్క్ కూడా తగ్గుతుంది. ఇన్ఫాక్ట్ మనం అక్క బావగారిని కనిపెట్టొచ్చు కూడా. చూడు, ప్లీజ్ కాదనుకో, అక్క బావగారికి సంబంధించింది ఎలాగైనా వెతకాలి కదా. ఆఫ్ కోర్స్. ఎప్పుడు వెళ్ళాలి? ఒక గంటలోపు చేరుకోవాలి. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నేను నా పర్స్ తీసుకొస్తాను. అండ్ డోంట్ వరీ, ఓకే? అన్నయ్య నీ ప్రజ్ఞ వద్దని మనం తప్పకుండా తీసుకొద్దామా బుల్బుల్? వీఆర్ వన్ ఫ్యామిలీ, రైట్? ఐల్ బి బ్యాక్. రేయ్ రాక్ స్టార్, ఎందుకు ఆగిపోయావా? పారిపో, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇక ఎవరు నీ వెంట పడరు, నేను కూడా పడను. పరిగెత్తు పరిగెత్తు. అలసిపోయావా లేక భయపడ్డావా? హే, వాడు భయపడ్డాడ్రా. వాడి మొహం చూడండి, భయపడ్డ తర్వాత ఎలా ఉందో ఏంటో. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? అలా చూడటం వల్ల ఏమీ కాదు. ఈసారి నీ సమాధిని నేను ఇక్కడే కడతాను. నువ్విక పూర్తిగా మా వల్లో చిక్కుకున్నావు రాక్ స్టార్. ఇదైతే అలా తయారైంది కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి. నువ్విక అయిపోయావురా. సరేగాని నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఎలా చావడానికి ఇష్టపడతావు? నువ్వు స్వయంగా ఇక్కడి నుంచి దూకి నీ ప్రాణాలు ఇచ్చేస్తావా, సూసైడ్ చేసుకుంటావా, లేక నా చేతిలో చేస్తావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.